గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది. వ్యూహం మామూలుగా లేదు. మనిషి గ్లో అంటే మామూలుగా ఉంది ఏంటంటే అసలు స్ట్రోక్ ఎవరైనా ఊహించగలమా? గ్లో అంటే మరి వస్తుంది, ఎందుకు రాదు? అక్కడ వేసినోడు ఎలాంటి వ్యూహాలు వేస్తున్నా, మీరు వేసి ప్రతి వ్యూహానికి నేను ప్రతి వ్యూహం వేస్తాను అన్నాడు కదా, ఆ ప్రతి వ్యూహం ఇది. దెబ్బ మామూలుగా తగలు చూస్తూ ఉండండి. వాళ్ళిద్దరికి నిద్రల పాటుకి వాడి నుంచి ఒక్కొక్కడికి ఆ రాజకీయం తెలవదా పవన్ కళ్యాణ్కి? చూస్తూ ఉండండి రాజకీయం అంటే ఏంటో చూపెడతాడు మీ అందరికీ. ఒక్కొక్కడికి రాజకీయం అంటే ఏంటో కరెక్ట్ గా దింపేస్తాడు. చూస్తూ ఉండండి ఒక్కొక్కరికి. అయిపోయింది. జనసేన గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నారు, రాసి పెట్టుకోండి. టీడీపీతో కలవడం బీజేపీకి ఇష్టం లేదు, బీజేపీతో కలవడం టీడీపీకి ఇష్టం లేదు. టీడీపీతో కలిసి 24 సీట్లు కన్ఫర్మ్ అయ్యి మళ్ళీ బీజేపీని కలుపుకోవడానికి 3 సీట్లు త్యాగం చేసి, ఎంపీలు త్యాగం చేసి, ఇంత చేయడం వల్ల ఈ రోజున ఎన్డీఏకి ఆ 21 కన్సాలిడేట్ అయినాయి. లేదంటే 3 కలవపోయి కూటమి ఉండకపోయి ఉంటే డిస్ట్రిబ్యూట్ అయిపోయి ఓట్లు పడవదు. నాట్ ఓన్లీ ఇన్ స్టేట్, సెంట్రల్ లో కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ వల్లే బీజేపీ గవర్నమెంట్ నిలబడింది, ఎన్డీఏ గవర్నమెంట్ నిలబడింది. ఇది సెంట్రల్ మీడియా మొత్తం దీని గురించి కోడేకి వస్తుంది. మనకు తెలుస్తుందో లేదో తెలియదు. వ్యూహం పగిలిపోయేలా ఉంటుంది. ట్రోల్ చేసుకోండి.